ఇండియా పాకిస్తాన్ వార్ మనం చూస్తున్నాం. మన సైనికులు బార్డర్‌లో మనందరి కోసం ధీటుగా పోరాడుతున్నారు. పాకిస్తాన్ వేసే డ్రోన్‌లకి, క్షిపణులకి ధీటుగా సమాధానం చెప్తున్నారు. అయితే ఈ సమయంలో సగటు భారతీయులుగా మనం చేయవలసిందేంటి? మీరందరూ చూసే ఉంటారు నేషనల్ మీడియా, సోషల్ మీడియాలో వార్ సైరన్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటని. మరొకసారి వాటిని రిమైండ్ చేసుకుంటూ మన వ్లాగ్‌లోకెళ్ళిపోదాం. ఇండియాలో మేజర్‌గా 259 సిటీస్‌ని మొన్న 7th రోజు ఈ వార్ సైరన్ గురించని మాక్ డ్రిల్ కోసం ప్రిపేర్ చేశారండి. వార్ సైరన్ మనకి 2 మినిట్స్ కంటిన్యూస్‌గా వినిపిస్తుంది. ఆ టైంలో మీరు ఎక్కడుంటే అక్కడ గ్రౌండ్‌పై కూర్చొని డక్ వాక్ చేస్తూ సేఫెస్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోవాలి. ఈ టైంలో సోషల్ మీడియా కంటే నేషనల్ మీడియాలో వచ్చే వార్తల్ని మాత్రమే నమ్మడం శ్రేయస్కరం. ఇంకొకటి బ్లాక్అవుట్ సైరన్ అని వినిపిస్తుందండి. ఇది నైట్ టైంలో మాత్రమే వినిపిస్తుంది. ఆ టైంలో మీ ఇంటి దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, లైట్స్ కానీ, గ్యాస్ కానీ ఆఫ్ చేసేసి ఉంచుకోండి. మీరు నిన్న చూసే ఉంటారు నేషనల్ న్యూస్లో పంజాబ్ గోల్డెన్ టెంపుల్ ఫస్ట్ టైం బ్లాక్అవుట్గా అయిపోయింది. అండ్ సేఫ్టీ ప్రికాషన్స్గా 2 బ్యాగ్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒకటి మొత్తం డాక్యుమెంట్స్ లైక్ మీ పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ లాంటివి ఉన్నవి. మరొకటి బేసిక్ నీడ్స్ అంటే మెడిసిన్, శానిటరీ ప్యాడ్స్, వాటర్, టక్కన తినే ఫుడ్ ఐటమ్స్ లైక్ డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్, వాటర్, 2 pairs ఆఫ్ క్లాత్స్ లాంటివన్నమాట. ఇదంతా మనం చేయాల్సింది టెన్షన్తో భయపడో కాదండి, మనం కూడా ప్రిపేర్డ్గా ఉన్నామని, మన శత్రు దేశానికి మనం ఏంటో చూపించడానికి మన తరఫు మనం చేయవలసిన మినిమం బాధ్యత అండి ఇది. ఇలాంటి మినిమం నియమాలను పాటిస్తూ మన రక్షణ మనం చూసుకోగలిగితే మన సైనికుల మీద కొద్దో గొప్ప భారం తగ్గించిన వాళ్ళం అవుతాం కదండి. జై హింద్, జై భారత్. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా కార్గిల్ వార్ మెమోరియల్ అండి. ఇది పుదుచ్చేరి బీచ్లో ఉంది. మీకందరికీ తెలిసిందే కదా, 1999లో భారతదేశం మరియు పాకిస్తాన్ సాయుధ దళాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధానికి ఇది మెమోరియల్ అండి. ఈ యుద్ధం భారత్ మరియు పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి జరిగిందండి. కాశ్మీర్ ఉగ్రవాద వేషధారణలో ఉన్న పాకిస్తాన్ సైనికులు భారత ప్రభుత్వం కనుగొన్న నియంత్రణ రేఖ వైపు తమను తాము మోహరించారు. ఇది కార్గిల్ యుద్ధానికి దారితీసిందండి. మీకు అందరికీ తెలిసిందే కదా, ఇది ఆల్మోస్ట్ 2 నెలల పాటు కొనసాగిందండి. కార్గిల్లో ఓటమి తర్వాత పాకిస్తాన్ దళాలు భారతదేశం నుండి వైదొలిగాయి. ఇప్పుడు కూడా అతి తొందరలో అదే జరుగుతుందని ఆశిస్తూ వేచి చూద్దాం. అయితే యుద్ధ సమయంలో పోరాడుతూ అనేక మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారండి. కార్గిల్ యుద్ధ అమరవీరుల గౌరవార్థం భారతదేశంలో పుదుచ్చేరిలో ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఇది బీచ్ వెంబడి మరియు నల్ల గ్రానైట్ రాళ్లతో తయారు చేయబడిందండి. యుద్ధంలో మరణించిన 527 మంది ప్రాణాలకు జ్ఞాపకార్థంగా భారత సైన్యం ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించింది. వారి త్యాగాన్ని స్మరించుకుంటూ మనం కూడా వారికి నివాళులర్పిద్దాం. పాండిచ్చేరిని అక్కడి వారు వాడుక భాషలో పుదుచ్చేరి అంటారండి. పుదుచ్చేరి అంటే తమిళ భాషలో కొత్త గ్రామం అని అర్థం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది పాండిచ్చేరి ప్రామినేట్ బీచ్ అండి. దీన్నే రాక్ బీచ్ అని కూడా అంటారు. మొత్తం రాళ్లతో నిండి ఉంటుంది బీచ్ అంతా. మనకు దిగడానికి ఇక్కడ ఎంట్రీ లేదండి. పోలీసులు దీన్ని చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు మనల్ని ఎప్పుడు. ఎందుకంటే మేబీ ఇది చీఫ్ సెక్రటేరియట్ ఆపోజిట్లో ఉండడం వల్ల కూడా కావచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నదే అండి చీఫ్ సెక్రటేరియట్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో బీచ్ ఎండింగ్ పాయింట్ ఉంటుందండి. అక్కడే మనము ఇందాక చూసిన కార్గిల్ మెమోరియల్ మనకు కనిపిస్తుంది. ఈ పాండిచ్చేరి బీచ్ ఆల్మోస్ట్ ఒక 1.2 కిలోమీటర్స్ పొడవు ఉంటుందండి. ఇది గాబర్ట్ అవెన్యూ అంటారు ఈ రోడ్ని. ఇది బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం వాటర్ అండి, దానికి సంబంధించిన బీచ్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్న బీచ్ ఎండింగ్ పాయింట్ అండి. అంటే వార్ మెమోరియల్ నుండి స్టార్ట్ అయ్యి గాబోట్ ఎవెన్యూలో డూప్లెక్స్ పార్క్ వద్ద ఇది ఎండ్ అవుతుందండి బీచ్ అంతా. ఈ ప్రామినేట్ బీచ్లో మనం చూడాల్సిన కొన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్ కూడా ఉన్నాయండి ఈ 1.2 కిలోమీటర్ స్ట్రెచ్లో. ఏంటంటే శ్రీ అరబిందో ఆశ్రమము, ఆరేవిల్లోని మాతృ మందిర్, భారతీ పార్క్ వద్ద ఆయి మండపం అండి, ఇది కూడా ఒక స్మారక చిహ్నమే. పాండిచ్చేరి లైట్ హౌస్ అండి, బసిలికా ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అండి, ఇది ఒక చర్చ్. దీని లోపలికి మనకు కెమెరా అలో లేదు. అండ్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నిర్మించిన ఫ్రెంచ్ యుద్ధ స్మారక చిహ్నం ఉంటుందండి. అదే కాక బీచ్ రోడ్ వెంబడి మహాత్మా గాంధీ విగ్రహం కూడా మనకు కనిపిస్తుంది. మీరు చూస్తుంది అదే. నేను ఇక్కడ బీచ్లో ఆ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేయలేకపోయానండి. బీచ్ మొత్తం మేము తిరగలేకపోయాము. ఎందుకంటే మేము టెంపుల్స్ విజిట్లో, టెంపుల్ ట్రావెల్ మధ్యలో మా పాప కోసమని ఈ బీచ్ని విజిట్ చేయాల్సి వచ్చింది. పాప కంటిన్యూస్గా గుళ్ళేనా, ఆలయాలేనా, లైన్లలో నిల్చోవడమేనా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి అని అడిగింది. సో దాని గురించని మధ్యలో ఈ చిన్న స్ట్రెచ్ ఆట విడుపు కోసము ఈ బీచ్ మేము వెళ్ళామండి.
సో పాండిచ్చేరిలో మేము హోమ్ స్టే తీసుకున్నామండి ఒక నైట్ కోసము, ఒక ఈవినింగ్ అండ్ ఒక మార్నింగ్ అన్నమాట. సో ఈవినింగ్ టైంలో ఇలా రాక్ బీచ్కి వచ్చాము. ఇక్కడ కూడా మా పాప పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు, ఎందుకంటే చెప్పాను కదా ఇందాక పోలీసులు అస్తమానం వింటూ ఉన్నారు. సో బీచ్లో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ తనకి రాలేదు, కాసేపు కూడా నేను ఆడుకోలేకపోయాను అని అనింది. సో మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము మళ్ళీ ప్యారడైజ్ బీచ్ కానీ సెరెనిటీ బీచ్ కానీ విజిట్ చేయాలనుకున్నాము. ఎందుకంటే మీకు తెలుసు కదా పాండిచ్చేరిలో బీచ్లకి కొద్దివేముంది చెప్పండి. ఇక్కడ మీరు చూస్తున్న బీచ్ అంతా కూడా ఫ్రెంచ్ కాలనీ లాగా కనిపిస్తుందండి. మనకి స్ట్రీట్స్ అన్నీ కూడా అవే కన్స్ట్రక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు. దీన్ని ఫ్రెంచ్ వలసరాజుల ఆగమనం తర్వాత తూర్పు ఫ్రెంచ్ రివేరాగా చెప్పారండి. పుదుచ్చేరి అంటే నేను ఇందాక చెప్పాను కదా కొత్త పట్టణం అని అంటారు. వలస ప్రాంతాల ముందు వలస ప్రాంతాల తర్వాతగా దీన్ని విభజించి చెప్పారండి. ఇక్కడే ఫ్రెంచ్ మెమోరియల్ కూడా ఉందండి. అంటే దేశం కోసం మరణించిన ఫ్రెంచ్ ఇండీస్ స్మారక చిహ్నం అండి. మన మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలని త్యాగం చేసిన భారతీయులకు ఇది కట్టించారండి. ఇది గాంధీ విగ్రహం ఆపోజిట్లో ఉంటుందండి. ఇది ఒక ప్రసిద్ధమైన ప్లేసే. దీని లోపలికి కూడా వెళ్ళొచ్చండి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఓపెన్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ నేను తీయలేదండి. నేను ఇక్కడ కొన్ని గూగుల్ ఫొటోస్ వాటికి సంబంధించిన అటాచ్ చేస్తాను, చూడండి. ఇది 1938లో బిల్డ్ చేశారని చెప్తారు. ఇది ఫ్రెంచ్ కాలనీ. మరి ఇంకా ఇక్కడ ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారా అంటే అవునండి, ఉన్నారండి. ఆల్మోస్ట్ ఒక 5500 మెంబర్స్ ఇంకా ఈ కాలనీలో నివసిస్తున్నారని చెప్తారు. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం అవ్వడం వల్ల ఇక్కడ స్థానికులకు కూడా ఫ్రెంచ్ పాస్పోర్ట్స్ ఉన్నాయని చెప్తారు. ఇదే అండి మీరు చూస్తున్నది ఫ్రెంచ్ మెమోరియల్. ఇది ఎంట్రన్స్ అండి. దీని లోపలికి కూడా వెళ్ళొచ్చు. ఇందాక చెప్పినట్టుగా 10 to 5 ఓపెన్ ఉంటుంది. టికెట్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. బీచ్ స్టార్టింగ్లో కూడా మనకు ఫ్రెంచ్ ఇండియా గవర్నర్ జనరల్ జోసెఫ్ మార్కింగ్ డూప్లే విగ్రహం ఉంటుందండి, అది ఇదే. అండ్ ఇంకా మనకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఒక చర్చ్ ఉంటుందండి, బసిలికా ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అని. ఇది కూడా చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఇది క్రీస్తు మరియు క్యాథలిక్ చర్చ్ యొక్క సాధువుల జీవితం గురించి వివరించే ఒక గ్లాస్ ప్లేట్స్ ఉంటాయండి. ఇది ఆల్మోస్ట్ 100 years ఓల్డ్ అని చెప్తారు. ఇది కూడా చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. లోపలికి కూడా వెళ్ళి చాలా మంది చూస్తూ ఉంటారు. అండ్ లోపల మాత్రం కెమెరా అలో లేదండి. ఒకవేళ మీరు వెళ్ళాలంటే నేను ఇక్కడ దాన్ని గూగుల్ ఫోటో అటాచ్ చేస్తాను, చూడండి. మేము మాత్రం వెళ్ళలేదు. 2008-2009 సంవత్సరాన్ని పారిస్ స్థాపించి శతాబ్ది ఉత్సవంగా జరుపుకున్నారంట. ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సమయంలో ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంపు మరియు పోస్టల్ ఎన్వలప్ కూడా విడుదల చేశారంట. ఇది మార్నింగ్ 6 o'clock నుంచి కూడా ఓపెన్ ఉంటుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడ నేను గూగుల్ ఫోటో అటాచ్ చేస్తున్నాను, చూడండి. ఇదే అండి ఆ చర్చ్. ఇంకా అక్కడ చూడాల్సిన ప్లేస్ లైట్ హౌస్ అండి. ఇక్కడ 2 లైట్ హౌస్లు ఉన్నాయి, పాతది కొత్తది. డేటి టైమింగ్స్ ఉంటాయి. వీటి లోపలికి కూడా అలో చేయొచ్చు. మార్నింగ్ 8 to 12:30 అండ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ 1:30 to 5:30 ఉంటుందండి. 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్. 1836లో ఇంజనీర్ లూయిస్ గోయర్ నిర్మించారండి ఓల్డ్ లైట్ హౌస్ని. ఇది 29 meters హైట్లో 3 ఓపెనింగ్స్ కలిగి ఉంటుందండి. ఒకటి వాచ్మెన్ కోసం, మరొకటి ఇన్ హౌస్ షాప్ కోసం, మరియు ఇంకొకటి మన కోసం నేరుగా టవర్ మీదకి తీసుకెళ్తారు, మెట్ల కోసం అన్నమాట. కానీ ఇది 1979లో మూసేశారండి. ఇప్పటి లైట్ హౌస్ 157 feet హైట్లో ఉంటుందండి. లైట్ హౌస్ పైనకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కెమెరా కంపల్సరీ తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ నుంచి సన్సెట్ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉంటాయో, అద్భుతం కదా. ఒక ప్లెజెంట్ వాక్ని, ఒక మంచి బ్యూటిఫుల్ మెమొరీని మిగిల్చుకోవడానికి ఈ పాండిచ్చేరి బీచ్ని విజిట్ చేయొచ్చండి. ప్రామినేడ్ అంటే కూడా మీనింగ్ అదే, ఏంటంటే సీ పక్కన నడిచే విహారయాత్ర అండి. ప్రామినేడ్ అంటారు దాన్ని, అందుకే ఈ పేరు వచ్చింది ఇక్కడ కంపారిటివ్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్త ఎక్కువే అని చెప్పాలి. మీరు స్టే చేయాలంటే వైట్ టౌన్ ప్లేస్లో స్టే చేయడం బెటర్ అండి, అక్కడ కొంచెం బెటర్గా ఉంటుంది. లేదంటే సింగిల్ నైట్ స్టేకి కూడా 7,000 plus ఛార్జ్ ఉంటుందండి ఇక్కడ. అదే అక్కడైతే 1 personకి 1,500 అలా ఉంటుంది. బీచ్ అందాన్ని చూడాలంటే లైట్స్ లేకముందు, లైట్స్ తర్వాత అని 2 రకాలుగా చూడొచ్చండి. లైట్స్ లేకముందు ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటే, లైట్స్ వెలుగులో మరింత అందాన్ని అది సంతరించుకుంటుందనే చెప్పాలి. ఎందుకంటే లైట్స్ వెలుగులో మనం ఇందాక చెప్పుకున్న మెమోరియల్స్, గుర్తులు అన్నీ మరొక రకంగా మనకు కనిపిస్తాయి. మేము ఈవినింగ్ వెళ్తే నైట్ దాకా అక్కడే ఉన్నామండి. షాపింగ్ చేసాము, తర్వాత డిన్నర్ చేసాము, ఆ తర్వాత కొన్ని చూసుకొని రిటర్న్ అయ్యాము. ఇక్కడ మీరు చూసేది ఆయే మండపం అంటారండి. ఇది పార్క్ మాన్యుమెంట్.
నగరానికి నీటి సరఫరా చేయడానికి నీటి రిజర్వాయర్ నిర్మించడానికి తన సొంత ఇంటిని నాశనం చేసి ఆయి అనే మహిళ వేశ్య పేరు దీనికి పెట్టారటండి. అందుకే ఇది ఆయి మంటపం అని చెప్తారంట. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రామినెంట్ బీచ్ మొత్తము రాక్స్ తోటే కవర్ అయి ఉంటుందండి. మధ్యలో చిన్న చిన్న స్ట్రెచెస్ మాత్రం ఇలా కాళ్ళకి మనకి బీచ్ తగిలేలా రాళ్ళను లేకుండా వదిలేశారు. ఒకసారి లైట్ ఎఫెక్ట్స్లో ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉంటుందో బీచ్లో ఉన్న ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటున్నాయో చూద్దామా. ఈ బిల్డింగ్స్ లోపలికి కూడా అలౌ చేస్తారండి. మనం ఫ్రాన్స్లో ఉన్నట్టుగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా నేను చెప్పాను కదా, ఇక్కడ మాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదని చెప్పేసి మేము నెక్స్ట్ డే మార్నింగ్ వర్షం పడుతుందండి. అయినా సరే మా పాపకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పేసి మేము సెరెనిటీ బీచ్కి అక్కడ దగ్గరలోనే ఉందండి, అక్కడికి వెళ్ళాము. సెరెనిటీ అంటే ప్రశాంతత అని అర్థం వస్తుందండి. పేరుకు తగ్గట్టుగానే ఇది నిజంగానే అంత క్రౌడెడ్గా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది బీచ్. ఇక్కడ మా పాప చాలా ఎంజాయ్ చేసింది కూడా. ఒక్కసారి ఆ బీచ్ని చూద్దాం పదండి. కొన్ని బీచెస్కి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందంటండి, కానీ ఇక్కడ అదేమి లేదు. ఇక్కడ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 బీచ్ విజిట్ చేయొచ్చు. చూడండి ఎంత ప్రెజెంట్గా ఉంది ఎర్లీ మార్నింగ్. ఒకవేళ మీరు ఏదైనా అడ్వెంచరస్ థింగ్స్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ప్యారడైజ్ బీచ్ వెళ్ళడం కంపల్సరీ అండి. అక్కడ అన్ని అడ్వెంచరస్ థింగ్స్ టికెట్స్ పెట్టేసి ఉంటాయన్నమాట. సో పాండిచ్చేరిలో మేము ఒక నైట్ స్టేలో 2 బీచ్లని మాత్రం చూడగలిగామండి. ఒకటి క్రౌడెడ్గా ఉన్న రాక్ బీచ్, మరొకటి ఈ బీచ్ అండి. సహజంగానే పాండిచ్చేరిలో బీచ్లు ఎక్కువగా ఉన్నందువల్ల మనకు బయట ఎదర్తో కంపేర్ చేస్తే పాండిచ్చేరిలో వేడి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. బీచ్ అయితే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉందండి. చూస్తున్నారు కదా, మీరు నాతో పాటు ఎంజాయ్ చేస్తున్నారా? ఆ అలలు కాళ్ళని అలా తాకుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది కదా. ఒక్కసారి వినండి. చాలా ప్లెజెంట్గా మీరు కూడా సీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. అద్భుతం కదా. మరి నా కళ్ళతో బీచ్ మీరు చూసినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా. సముద్రపు అలలు, హొయలు ఎంతసేపు చూసినా బోరు కొట్టవు కదండి. నేను చూసిన ఫీల్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని ఇలా మ్యూజిక్తో పాటుగా మీకు చూపిస్తున్నానండి. అన్నట్టు ఇక్కడికి దగ్గరలో ఫేమస్ టెంపుల్ మనకుల వినాయక టెంపుల్ ఉందండి. జస్ట్ ఒక 10 minutes వాక్లో ఉంటుందంట. కానీ నేను చెప్పాను కదా, ఆల్రెడీ అన్ని టెంపుల్స్ తిరుగుతున్నాం కదా, సో అందుకని మేము ఈ టెంపుల్ని విజిట్ చేయలేదు. ఇక్కడ మీకోసం గూగుల్ ఫొటోస్ అటాచ్ చేస్తున్నానండి, చూడండి. మీకు వీలైతే ఈ టెంపుల్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కోరిన కోరిక తప్పకుండా నెరవేరుతుందంట. ఇది బ్రిటిష్ కాలంలో ధ్వంసం చేయడానికి కూడా ట్రై చేశారంట, కానీ మరాఠా దండయాత్ర కారణంగా దాన్ని సేవ్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సనాతన ధర్మం కోసం చేసిన కృషి అంతా ఇంత కాదు కదండి.
దీని సందర్భంగా మీకు నేను ఒకసారి ఎక్కడో విన్న సంఘటన షేర్ చేయాలనుకుంటున్నానండి. ఒకసారి జిజియాబాయి చిన్న పిల్లప్పుడు అంటే 10 ఇయర్స్ ఉన్నప్పుడు తన పక్కన శివాలయాన్ని కూల్చడం చూసిందంట. తన తండ్రికి వెళ్ళి చెప్పిందంట, నాన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, వెళ్ళి కాపాడండి అని. లేదమ్మా మనం నవాబుల పరిపాలనలో ఉన్నామని తోసిపుచ్చారంట. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే సంఘటన రిపీట్ అవ్వడంతో తన భర్తను అడిగిందంట, అయ్యో ఆలయాలన్నీ ధ్వంసమైపోతున్నాయి, సనాతన ధర్మాన్ని కాపాడండి అని. అప్పుడు కూడా ఏమీ పని జరగలేదట. ఇక ఇలా ఉపేక్షించడం కుదరదని చెప్పేసి తన కొడుకుకి చిన్నప్పటి నుంచే అంటే ఉగ్గుపాలతో సహా సనాతన ధర్మాన్ని, ఆలయ పరిరక్షణ గురించి నూరిపోసిందంట. అతనే అండి మన ఛత్రపతి శివాజీ. ఇక అతని గురించి మీకు చెప్పేది ఏముంది చెప్పండి. ఇప్పుడు అలాంటి ఎంతోమంది వీర జవాన్లు మన కోసం బార్డర్లో పోరాడుతున్నారండి. సో మీకు వీలైతే ఈ మనకుల వినాయక టెంపుల్ని దర్శించండి. సో ఇదండి ఈరోజుటి మన ట్రావెల్ వ్లాగ్ పాండిచ్చేరి ప్రామినేడ్ అండ్ సెరెనిటీ బీచ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మరింత మందికి రీచ్ అయ్యేలాగా. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏమైనా సరిచేసుకోవాల్సినవి ఉన్నా, సూచనలు ఉన్నా కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. వారి సూచనలు ఉన్నందున సేఫ్గా ఉండండి. మనల్ని మనం రక్షించుకొని అంతో ఎంతో మన జవాన్లకి హెల్ప్ చేద్దాం. మరోసారి చెప్తున్నాను, మన చుట్టే ఎంతోమంది స్లీపర్ సెల్స్ కూడా ఉండవచ్చు. సో అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. ఏదైనా వారి గురించి అప్డేట్స్ తెలుసుకోవాలంటే నేషనల్ మీడియాల ద్వారానే తెలుసుకోండి. మన కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న జవాన్ల కోసం మనం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి. సో బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ బీచ్ బయటకి వచ్చేటప్పుడు ఏదో గ్రామదేవత లాంటి నిర్మాణం కనిపించిందండి. ఇదేంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఓకే అండి, మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.